నమస్తే అందరికీ. నా పేరు నిఖిల్ అండ్ మీరు చూస్తున్నారు నిఖిల్ని నా ఛానల్ని. అండ్ నా ఛానల్లో ఉన్న నేను దీందే. దిస్ ఈజ్ మై 2022 RC 200. ఈరోజు రైడ్ అయితే మనం దీన్నే చేద్దాము. ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాను. టైం వచ్చేసి 4:41 in the evening. రోడ్ మీదకి వెళ్ళాక మీతో మాట్లాడతా. Okay, so this is my 2022 KTM RC 200. 390 కాదు, 200 ఇది. అండ్ ఇది జనరేషన్ 2ది. జనరేషన్ 1 అంటే మీకు తెలుసు కదా, పాత BS3 BS4 RCs. ఇది BS6 Gen 2 అంటారు. సో దీనిలో ఒక ప్రాబ్లం అయితే మన డిస్ప్లే పనిచేయట్లేదు. ఇది నేను మాన్సూన్ సీజన్లో రైడ్కి వెళ్ళినప్పుడు డిస్ప్లే అయితే పోయింది. దాని తర్వాత ఫ్లిక్కర్ అయ్యేది డిస్ప్లే. బట్ నేను ఒక వాటర్ వాష్ చేయించినప్పటి నుంచి డిస్ప్లే కూడా పనిచేయట్లేదు. ఐ డోంట్ నో వై. అది నేను కోటిలో ఒక షాప్లో చూపిస్తే వాళ్ళు సార్ మొత్తం మార్చేసుకోవాలి యూనిట్ అంతా అన్నారు. అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఫర్ దట్ ఈజ్ 8,000. అని చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ దట్ మచ్ ఎట్ దిస్ పాయింట్ ఆన్ ఎ స్పీడోమీటర్. కొంచెం నేను టైం తీసుకుని దీన్ని అయితే రిపేర్ చేయించుకుంటాను. బట్ స్పీడోమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ స్పీడ్. నాకు గేర్ పొజిషన్స్ తెలియదు. నెక్స్ట్ కార్ వాడు కాల్ ఎక్కిచ్చేస్తాడు. ఏం చెప్తున్నా, గేర్ పొజిషన్ అయితే తెలియదు. నెక్స్ట్ ఫ్యూయల్ లెవెల్ తెలియదు. అవేం తెలియదు అనమాట. నేను బ్లైండ్గా నాకు నా బైక్ గురించి బాగా ఐడియా ఉంది. సో యావరేజ్ అది క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారంగా నేను రైడ్ చేస్తున్నాను. దానివల్ల ఒక 2-3 times బైక్ కూడా ఆగిపోయింది రోడ్ మధ్యలోని ఫ్యూయల్ అయిపోవడం వల్ల. బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఫండ్స్ అరేంజ్ అవ్వగానే నేనైతే దీన్ని రిపేర్ చేపిస్తాను. బట్ సోర్సింగ్ ఈజ్ ఆల్సో కొంచెం టఫ్ అనమాట. సారీ. వన్స్ నాకు ప్రాపర్గా పార్ట్స్ సోర్స్ అయ్యి అయితే కనుక నేను దీన్ని రిపేర్ చేయించేస్తాను. సో ఈరోజు మెయిన్ టాపిక్ నేను మాట్లాడదాం అనుకున్నది, ఒక డైలాగ్లో చెప్పాలి అంటే, టర్న్ లెఫ్ట్ టు గో రైట్ అండ్ టర్న్ రైట్ టు గో లెఫ్ట్. అండ్ ఈ డైలాగ్ ఒక ఐకానిక్ మూవీలో కూడా ఉంది. మీ అందరికీ తెలుసుంటుంటే, అది కార్టూన్ మూవీ, యానిమేటెడ్ మూవీ ఉంది కదా, కార్స్ అని చెప్పి. సో కార్స్ మూవీ ఫ్రాంచైజీలో ఒక కార్ వాడు లైట్నింగ్ మెక్విన్కి చెప్తాడు. డాక్ హడ్సన్ అని ఉంటాడు కదా, ఆయన లైట్నింగ్ మెక్విన్కి సజెస్ట్ చేస్తాడు డ్రిఫ్టింగ్ నేర్పించేటప్పుడు. డ్రిఫ్టింగ్ కాదు, కౌంటర్ స్టీరింగ్ నేర్పించేటప్పుడు. సో దట్ ఈజ్ అవర్ మెయిన్ టాపిక్ టుడే, కౌంటర్ స్టీరింగ్. సో కౌంటర్ స్టీరింగ్ అన్నది నాకు ఎందుకో తెలియదు, బట్ చాలామంది రైడర్స్ చెప్పరు. ఈవెన్ మీరు వెతికితే కనుక తెలుగు మోటో వ్లాగర్స్లో చాలామంది ఇప్పటి వరకు కౌంటర్ స్టీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తెలుగు మోటో వ్లాగింగ్ అనే కాదు, ఇండియాలో చాలామంది మోటో వ్లాగర్స్ ఈ కౌంటర్ స్టీరింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఐ డోంట్ నో వై. బట్ కౌంటర్ స్టీరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లేస్ చేస్తుంది. సో కౌంటర్ స్టీరింగ్ వల్ల ఏమవుతుంది అంటే, మన బైక్ అన్నది కార్నరింగ్లో కానీ, లేదంటే ఈవెన్ ట్రాఫిక్లో సడన్గా ఆబ్స్టకల్స్ వస్తాయి కదా, వాటన్నిటిని ట్యాకిల్ చేయడానికి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. నేను మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా చూపిస్తాను. బట్ జస్ట్ టు ఎక్స్ప్లెయిన్, కౌంటర్ స్టీరింగ్లో ఏమవుతుంది అంటే, మీరు హ్యాండిల్ అన్నది రైట్ సైడ్ టర్న్ చేస్తే మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తారు, అండ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే రైట్ సైడ్ వెళ్తారు. అది ఎలా అవుతుంది అంటారా? అది మొత్తం ఫిజిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇందులోని మనకి కౌంటర్ స్టీరింగ్ యాక్చువల్లీ ఎప్పుడు ప్లేస్ అవుతుంది అంటే, మనం టర్నింగ్స్లో ఉంటాం కదా, టర్నింగ్స్లో మనం కౌంటర్ స్టీరింగ్ యూజ్ చేస్తే కనుక మనం లీన్ అవ్వక్కర్లేదు.
సో లీన్ అవ్వకుండానే టర్న్ తిప్పేటప్పుడు కౌంటర్ స్టీరింగ్ అనేది హెల్ప్ అవుతుంది. నాకు కొంచెం ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతే నేను మీకు లైవ్లో కూడా చూపిస్తాను. అండ్ నేను ఇక్కడ మీకు మెయిన్గా లైక్ నా హ్యాండిల్ పొజిషన్ అదే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 2 గుర్తుపెట్టుకోండి. టూ వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి టర్నింగ్, ఇంకొకటి పుషింగ్. ఓకేనా? ఎందుకంటే ఈ రెండింటి దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను టర్న్ గురించి మాట్లాడినప్పుడు 2 హ్యాండ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. పుష్ గురించి మాట్లాడినప్పుడు 1 హ్యాండ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు ఏమవుతుంది అంటే కౌంటర్ స్టీరింగ్లో టర్న్ గురించి మాట్లాడినప్పుడు మనం సపోజ్ లెఫ్ట్ వైపు వెళ్ళాలి. ఇక్కడ ఈ కార్నర్ని ట్యాకిల్ చేయాలనుకోండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మనం రైట్ సైడ్ తిప్పితే, ఇప్పుడు నేను ఏం వంచను, జస్ట్ ఇలా చూడండి, ఇది వంచట్లేదు నేను. సో మనం ఇలా రైట్ సైడ్ తిప్పితే బైక్ లెఫ్ట్ సైడ్ లీన్ అవుతుంది, అండ్ లెఫ్ట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్ లీన్ అవుతుంది. దట్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫిజిక్స్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అవన్నీ చాలా చాలా డీప్గా వెళ్తే చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. వన్స్ మనకు అది అర్థమైతే కనుక కౌంటర్ స్టీరింగ్ ఈజీ. సో మనం లెఫ్ట్ వెళ్ళాలన్నప్పుడు రైట్ తిప్పితే బైక్ లెఫ్ట్ సైడ్కి లీన్ అవుతుంది. లీన్ అవ్వడం వల్ల అఫ్కోర్స్ బైక్ పైన ఉన్న రైడరు లెఫ్ట్ సైడ్కి అన్నది పుష్ అవుతాడు. పుష్ అవ్వడం వల్ల మనకు ఆ టర్న్ తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నా ముందున్న కార్స్ని దాటితే కనుక ముందు ఒక కార్నర్ కనిపిస్తుంది కదా, అక్కడ నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చూడండి రైట్ సైడ్ స్టీర్ చేస్తాను, లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతుంది. అండ్ దట్ చాలా చాలా ఇమీడియట్గా ఉంటుంది. అండ్ చూసారా ఎంత ఇమీడియట్గా ఉంటుందంటే మనకి చాలా ఈజీగా కార్నర్స్ని కానీ లేదంటే ఏమైనా ఆబ్స్టకల్స్ని కానీ ట్యాకిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే రైట్ పుల్ చేస్తామో లెఫ్ట్ సైడ్కి లీన్ అవుతుంది కదా, సో కార్నరింగ్లోని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఇది మీకు లైవ్లో మీరు మీ బైక్ మీద పర్ఫామ్ చేస్తే కనుక చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ హ్యాండ్ వదిలేసా, రైట్ హ్యాండ్తో పుష్ చేస్తా. సో రైట్ హ్యాండ్తో పుష్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తాము. యాక్చువల్లీ మనం టర్న్ తిప్పేటప్పుడు లెఫ్ట్ని పుల్ చేసి రైట్ని పుష్ చేస్తాము ఇలా స్లోగా. అప్పుడు మనం అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తాము. కానీ ఇక్కడ అంటే రైట్ని పుష్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళే సిచ్యువేషన్లోనే రైట్ని పుష్ చేస్తే రైట్ సైడే వెళ్ళే సిచ్యువేషన్ కౌంటర్ స్టీరింగ్. లైక్ జనరల్గా మనకి టర్న్ చేసేటప్పుడు బైక్ ఎలా బిహేవ్ చేస్తుందో దానికంటే ఆపోజిట్ వేలో ఆడ్గా బిహేవ్ చేసే సిచ్యువేషనే కౌంటర్ స్టీరింగ్ అనమాట. అర్థమైందని అనుకుంటున్నా. మీకు అగైన్ చూపిస్తాను. నేను ఇప్పుడు కొంచెం ముందు, సో నేను ఇప్పుడు లెఫ్ట్ లైన్లోకి వెళ్ళాలి, లెఫ్ట్ని పుష్ చేస్తా, లెఫ్ట్కి వచ్చా. అలాగే రైట్ లైన్లోకి వెళ్ళాలి, రైట్ని పుష్ చేస్తా, రైట్లోకి వచ్చా. అండ్ దట్టు చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇదో ఫ్లిక్, చిన్న ఫ్లిక్లోనే అవుతుంది. దట్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ కౌంటర్ స్టీరింగ్ అనమాట. మనకి అది అలవాటు అయ్యేటప్పుడు చాలా టైం పడుతుంది, బట్ వన్స్ మీరు అందులో అలవాటు అయ్యి మాస్టర్ చేస్తే కనుక కౌంటర్ స్టీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెస్. చూసారా ఎంత ఫాస్ట్గా అవుతుందో. సో మీరు నార్మల్ టైంలో ఇది వాడకండి. ఎప్పుడైనా కార్నరింగ్ చేసేటప్పుడు లేదంటే ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ట్యాకిల్ చేసినప్పుడు వాడితే మీకు హెల్ప్ అవుతుంది. నార్మల్ టైంలో వాడితే కొంచెం చప్రీ మోడ్లోకి యాక్టివేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ దెన్ యాక్చువల్లీ కౌంటర్ స్టీరింగ్ అన్న చాలా మంచి దాన్ని ఏమంటారు, చాలా మంచి ప్రాక్టీస్ అనమాట. దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది, చాలా లైఫ్స్ సేవ్ అవుతాయి.
డాగ్స్ వచ్చినప్పుడు అప్పుడు మీకు యూనో నేను చెప్పే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, బట్ దెన్ యూ గాట్ మై పాయింట్ రైట్, ఎంత ఇంపార్టెంట్ అన్నది. స్టూపిడ్, బ్లింకర్ లేదు, ఏమీ లేదు, వచ్చేసాడు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి ఏమైనా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీకు నేర్చుకోవాలని, పెండింగ్ ఉన్నవి ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే కమెంట్ చేసి చెప్పండి. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేనైతే ఇప్పుడు సిటీలోకి వెళ్తున్నా. ఇఫ్ ఎనీథింగ్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ రికార్డ్ దాట్. ఎల్స్ ఈ వీడియోకి ఇంతే. నా పేరు నిఖిల్, సైనింగ్ ఆఫ్. Bye bye.